శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మీ ప్రోత్సాహమే మేము మరిన్ని వీడియోలు చేయడానికి మాకు ఉత్సాహవంతమైనటువంటి ఔషధంగా ఉంటుంది. దయచేసి మా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను, అలాగే అభ్యర్థిస్తూ ఉన్నాను. ఈ వారం రాశి ఫలితాలు 12 ఏప్రిల్ నుంచి 18 ఏప్రిల్ వరకు గల కాలానికి రాశి ఫలితాల యొక్క ముఖ్యమైన అంశాలు ఇప్పుడు తెలియచెప్పుకుందాము. ముందుగా ఏ రాశుల్లో ఏ గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయో తెలియచెప్పుకుందాం. మేషరాశిలో శుక్రాచార్యులు, మిథున రాశిలో గురువుగారు, సింహరాశిలో కేతువు, మకర రాశిలో చంద్రుడు, అలాగే కుంభరాశిలో రాహువు, ఇక మీన రాశిలో బుధ, కుజ, రవి, శనులు. గ్రహస్థితులు ఈ వారం ప్రారంభంలో ఈ విధంగా ఉంటూ ఉండగా వారాంతానికి వెళ్లేటప్పటికీ మేషరాశిలో చంద్ర, రవిలు కూడా సంచారం ప్రారంభమైపోయింది. ఇక మిగతా గ్రహాల యొక్క గమనం ఏమీ మారలేదు. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ గ్రహాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, యుతి వివరాలు, స్థితి వివరాలు, దృష్టి వివరాలు ఇప్పుడు తెలియచెప్పుకుందాం. మీన రాశిలో 4 గ్రహాల సంచారం ఉన్నది. శని, బుధ, కుజ, రవి చతుర్గ్రహ కూటమి ఏర్పడి ఉంది. దేశకాలమాన పరిస్థితులకి ఈ కూటమి అంత మంచిది కాదు, కానీ మానవుని యొక్క వ్యక్తిగత జీవితంలో చెప్పుకోదగ్గ అంశాలు ఏమైనా ఉంటాయా అంటే ఆ రాసులకి సంబంధించి ఉంటాయి. మొత్తం మీద గోచారంలో శని, బుధ, రవి కలయిక డాక్టర్స్ ని తయారు చేయడంలో చాలా ప్రాధాన్యత వహిస్తుంది. అంటే వ్యక్తి యొక్క జాతకంలో ఎవరికైతే డాక్టర్ చదివే యోగం ఉన్నదో లేదా వైద్యులుగా బాగా రాణిస్తారో వైద్య రంగంలో ఉన్నవారు, అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో ఉన్నవారు చక్కటి రాణింపు ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇంకొక ఇబ్బందికరమైన అంశం కూడా ఇందులోనే ఉన్నది. అది ఎలర్జీ, చర్మ వ్యాధులకి సంబంధించినటువంటి అంశాలు కూడా ఉండడానికి అవకాశం ఉన్నాయి. ఇది రాశితో సంబంధం లేని విధంగా ఈ 4 గ్రహాల యుతి ఇక్కడ ఉన్నది. అలాగే ఈ 4 గ్రహాలకి సంబంధించిన దృష్టిలు కానీ, కలయికలు కానీ, ఆ సమ్మేళనాలు కానీ, కేంద్ర కోణాలలో ఈ 4 గ్రహాల యొక్క స్థితులు 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు కానీ ఉండడానికి అవకాశం ఉంది. ఇక కోర్టు విషయాలు, రోడ్డు ప్రమాదాలు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఒక్క మాట చెప్తున్నాను. యుద్ధ భయానికి సంబంధించి, పొరుగు దేశాలకి సంబంధించిన యుద్ధాలకి సంబంధించిన ఫలితాలు ఈ దేశం మీద కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. అది మరింతగా ప్రభావం చూపించడం గాని, కరువు కాటకాలు రావడం గాని, క్షామం రావడం గాని, ఈ జల ప్రళయాలు ఏమన్నా ఉండడం గాని, విస్ఫోటనాలు కలగడం గాని, ఇలాంటివి కూడా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మనకి సూచనగా నేను తెలియజేస్తూ ఉన్నాను. రాశి మీనరాశి. మీనరాశి యొక్క అధిపతి గురువు గారు శత్రుక్షేత్రంలో ఉన్నారు. శత్రుగ్రహాలైనటువంటి బుధ, శనులు, బుధుడు నీచలో ఉంటూ శని గారు రాశిలో ఉన్నారు. అంటే బుధుని యొక్క సంచారము, గురువు యొక్క సంచారము, ఈ 2 కూడా పరివర్తన కలిగి ఉన్నాయి. మతాల గురించినటువంటి గొడవలు ఉండడం గాని, కలహాలు ఉండడం గాని ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఈ భూమి తగాదాలు, ఆస్తి తగాదాలు, జలానికి సంబంధించిన ఆ మార్గాలకి సంబంధించిన విస్ఫోటనాలు, గొడవలు, రవాణా మార్గాలలో ఇబ్బందులు రావడము, ఇలాంటివన్నీ కూడా చాలా వరకు ఈ వారం రోజుల కాలంలోనూ మనకి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి మనిషి కూడా దైవారాధన చేయడం చాలా మంచిది. మీ ఇష్ట దైవాలని ఎక్కువగా ప్రార్థించండి. ప్రతిరోజు మనము ఉదయం పూట ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కేటాయించుకొని పూజ చేసుకుంటాం. ఇది ప్రతిరోజు జరుగుతూ ఉండే వ్యవహారం. అయితే ఈ సందర్భంగా ఈ 4 గ్రహాల కలయిక కూడా అంత మంచి ఫలితాలను అయితే ఇవ్వబోవడం లేదు. కాబట్టి అది వ్యక్తిగతంగా కానీ లేదా దేశపరంగా కానీ అంత పూర్తిగా మంచి ఫలితాలను ఇవ్వబోవడం లేదు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఈ దేవతార్చన చేసుకోవడము, దైవానికి సంబంధించినటువంటి పూజలు, పునస్కారాలు, నామస్మరణ, ఇలాంటివన్నీ కూడా కొంచెం ఎక్కువ సమయం కేటాయించినట్టయితే ప్రతి ఇల్లు బాగుంటుంది, అలాగే తద్వారా దేశము బాగుంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి గారి యొక్క సంచారము శుక్రాచార్య వారితో కలుస్తోంది. అలాగే
చంద్రుని యొక్క సంచారము కూడా శుక్రాచార్యుల వారితో కలుస్తోంది. ఇక్కడ రవి గారు ఉచ్చలో ఉంటారు మేషరాశిలో. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. చాలా మంచి పరిపాలన దక్షత చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అది కేంద్రంలో అవ్వచ్చు, రాష్ట్రంలో అవ్వచ్చు, అలాగే ప్రతి కుటుంబంలోనూ కుటుంబ యజమాని యొక్క సమర్థత బాగా కనిపించడం కావచ్చు, కార్యాలయంలో యజమాని యొక్క మంచి కార్య సమర్థత కనిపించవచ్చు. ఏ రూపకంగా అయినా మంచి సమర్థత కనిపిస్తుంది. అలాగే కళలలో బాగా అభినివేశం పెరుగుతుంది. మంచి ప్రదర్శనలు ఉంటాయి. కళాకారులకి చాలా చాలా బాగుంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాం. ధనస్సు రాశి వారికి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుందండి. తృతీయ స్థానంలో రాహు బాగున్నారు, చతుర్థ స్థానంలో బుధుడు బాగున్నారు, పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, అలాగే సప్తమ స్థానంలో గురువు బాగున్నారు. గురువు గారు ఎప్పుడైతే సప్తమ స్థానంలో ఉన్నారో ఒకటే గుర్తు, గురువు గారి యొక్క దృష్టి మీ మీద రాశి మీద పడుతూ ఉన్న కారణం చేత ఎన్నో రకాలైనటువంటి అంశాలు వృద్ధి జరుగుతాయి, రుణాలు తగ్గిపోతాయి. అంటే ఆస్తి పెరిగినట్టే. సంతానం చాలా బాగా మాట వింటారు, స్థిరచిరాస్తుల అభివృద్ధి జరుగుతోంది. అలాగే మీ పైన భగవంతుని యొక్క అనుగ్రహం ఉందా అన్నంత గొప్పగా ఉంది. దైవభక్తి పెరుగుతోంది. దైవ కార్యాలు చేయడానికి సమాయత్తం అవుతారు. కాలం అనుకూలిస్తోంది అంటాం కదా, ఒక్క మాటలో చెప్పాలంటే కాలం అనుకూలిస్తుంది. అలాగే సంతానం చాలా చాలా బాగుంటారు. సంతానం ఇప్పటి వరకు కలగని వారికి ఇప్పుడు సంతానం కలుగుతారు అనేటటువంటి శుభవార్త చాలా ఆనందాన్ని ఇస్తుంది. కుటుంబం బాగుంటుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం బాగుంటుంది. అలాగే మీ ప్రవర్తన చాలా వరకు సున్నితమయ్యి ఎదుటి వారిని నొప్పించకుండా చాలా చక్కగా ఆకర్షిస్తుంది. అయితే ఏలినాటి శని ప్రభావం కనిపిస్తోంది కాబట్టి శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేయండి. ఇది చెప్పదగినటువంటి సూచన. కోర్టు విషయాల్లో కానీ పెద్ద మనుషుల పంచాయతీల్లో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. మంచి కీర్తి ప్రతిష్టలు మీ సొంతం అవుతాయి. ఇంకా యోగా చెయ్యండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యండి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతివృత్తుల వారు ఇత్యాది వారందరూ బాగుంటారు. విద్యార్థులు బాగుంటారు. సంతానం బాగుంటారు. మాతృవర్గ రీత్యా కొంచెం ఎక్కువ ఒత్తిడికి గురయ్యే కాలంగా కనిపిస్తోంది. కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వారాంతంలో అంతగా ఏమీ విశేషాంశాలు లేవు కాబట్టి వార ప్రారంభంలో ఉన్నవే కొనసాగుతాయి అని చెప్పి అదే గుర్తు పెట్టుకోండి. ఈ చెప్పినటువంటి పరిహారాలు తప్పనిసరిగా చెయ్యండి. మనోబలము మీకు దృఢపడుతుంది. అలాగే దైవ బలం కూడా మిమ్మల్ని చాలా ఆశీర్వదిస్తోంది కాబట్టి దైవం మీకు చాలా ఆనందంగా ఉంటుంది. దైవానికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ ఇష్టదేవతా స్తోత్రాలు తెలియచేయండి. ఇక స్త్రీల విషయంలో కొంచెం సున్నితంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అన్ని విధాలా మీకు బాగుంది. ఉద్యోగ జీవితంలో శారీరక పరమైన కష్టం కనబడుతోంది. కొద్దిగా ఆ విషయాలు జాగ్రత్తగా చూసుకోండి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ శుభం.